కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం వారు లేకపోయింది. చూడండి 70 కీర్తనలో మనం చదువుకున్నట్లయితే అక్కడ అందరూ వారు ఉదయం మరి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో వారు నోటి వారు మాత్రమే దేవుని ఒప్పుకుంటున్నారు, ఆయన సర్వోన్నతుడని విమోచకుడని అని అనేక విధాలుగా ఒప్పుకుంటున్నారు. కానీ ప్రియమైనటువంటి వారురా, మరి వారి హృదయంలో దేవుడికి స్థలమైనటువంటి వారిగా ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఆపద నుంచి విడిపించబడినటువంటి తర్వాత ప్రియమైనటువంటి వారురా, మరి దేవుడు విడిచిపెట్టినటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలుగా చూస్తా ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వారురా, ఈ యొక్క పునరుద్ధారణలో తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము ఇలాంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు వారి మధ్యలో. దేవుని మహత్కార్యం కల్లార్చుకున్నటువంటి ప్రజలు దేవునికి లోబడి కృతజ్ఞత కలిగి బ్రతకవలసినటువంటి వారు. మరి చూడండి, కృతజ్ఞతలు చెల్లింపలేదు కానీ ప్రియమైనటువంటి వారా, వారి వాదం వ్యర్థులైన దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, ఒక ప్రతిమను దేవునికి ఆపాదించాల్సినటువంటి మహిమను దేవునిగా కొనియాడవలసినటువంటి వీరు ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకొని దానికి ఆపాదిస్తున్నట్టుగా, దేవుని మహిమను దానికి ఆపాదిస్తున్నట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియమైనటువంటి వారురా, దేవుని సన్నిధానంలో మనము మరి నిత్యం కృతజ్ఞత కలిగేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరిచేటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తాం. చూడండి, 103వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, కీర్తన 103 మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసినటువంటి ఉపకారములు దేన్ని మర్చిపోవాలి. చూడండి, రాజైనటువంటి దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, తన దేహంతో తను మాట్లాడుకుంటా ఉన్నాడు, తనను తాను విమర్శించుకుంటున్నాడు, తనను తాను భద్రపరుచుకుంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటా ఉన్నాడు. దేన్ని బట్టి అంటే ప్రియమైనటువంటి వారా, తను అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, తనున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి, ఇదిగో తను పొందుకున్నటువంటి ఆ ఘనతను బట్టి అతను దేవుడు దూరం అవుతాడో లేక ఇష్టానుసారమైన రీతిగా మన తన దేహము మన ప్రేరేపిస్తుంది అన్నటువంటి రీతిగా అతను తన దేహంతో ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆయన చేసినటువంటి మేలుల్లో దేనిని కూడా మర్చిపోవద్దని తన దేహంతో చెప్తున్నా. ఆయన చేసిన ఉపకారంలో ఒక్కటి కూడా మర్చిపోకూడదని మరి మాట్లాడుకుంటున్నట్టుగా చూస్తాం. మనకు ప్రియమైనటువంటి వాళ్ళ మరి దావీదు విషయానికి వస్తే, దావీదు ఎలాంటి వాడంటే గొర్రెల కాపరి, ఏమాత్రం విద్య లేనటువంటి వాడు, మరి తండ్రికి అంతగా ఇష్టం లేనటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. చూడండి, వారి అన్నదమ్ములు మంచి స్థితిలో ఉన్నారు కానీ ఇతను మాత్రం దీన స్థితిలో ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి సింహాల మధ్య, తోడేల మధ్య, లేక విష పురుగుల మధ్య, భయంకరమైనటువంటి చీకటి మరి అడవిలో సంచరిస్తున్నటువంటి వ్యక్తిని మరి దేవునికి నమ్మకంగా బ్రతుకు ద్వారా దేవుడు తనకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి అతను ఏమాత్రం ఉప్పొక్క, ఆ స్థితిని బట్టి ఇష్టానుసారంగా బ్రతక. చూడండి, దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. తనతో అంటున్నాడు, ఇదిగో నువ్వు ఏనాడో, ఇదిగో తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు ఏనాడో సింహాలతో, నువ్వు విష పురుగులతో నువ్వు చావలసినటువంటి వ్యక్తిని ఈనాడు బ్రతుకున్నావంటే అది కేవలం దేవుని కృప. ఆయన చేసినటువంటి మేలుడు కనుక ఆయన చేసినటువంటి మేలులను దేనిని మర్చిపోవద్దని తనలో తాను చెప్పుకుంటాడు. ఎంత కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం చూడాలి. చూడండి, తెస్సలోనికీ పత్రికలో చూసుకున్నట్లయితే, తెస్సలోనికీ పత్రిక 5:16, మొదటి పత్రిక 5:16, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయక యేసు క్రీస్తునందు ప్రతి విషయం దీని దేవుని చిత్తము. చూడండి, ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రతి విషయం మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు తెచ్చినటువంటి మేలును బట్టి కృతజ్ఞత స్వభావం కలిగి మనం బ్రతకవలసినటువంటి వారమైన. చూడండి, దేవుని మధ్య జనులందరూ కూడా ఎక్కడ పోతారంటే పాతాళ
పోతారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యేసుక్రీస్తు యందు మరి దేవుని చిత్తం. నిజంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారమైతే మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఈ రక్షణను బట్టి, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఈవులను బట్టి, మనము దేవుడు సజీవంగా ఉంచినటువంటి విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మరి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుని ఇది క్రీస్తు దేవుని చిత్తము మనం అనుకోవచ్చు. చూడండి, మరి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలంటే మరి దావీదు కృతజ్ఞత కలిగి ఉండడానికి కారణం ఏమంటే అతను దేవుడు ఆశీర్వదించాడని అనుకోవచ్చు. అయితే యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చింది, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి వారు, యోబు గురించి మనకు తెలుసు. యోబు సమస్తం కోల్పోయినటువంటి స్థితి మనకు తెలుసు. చూడండి, అక్కడ ఉన్నటువంటి తన దాసుడు చెప్తా ఉన్నారు, ఇదిగో నీ పంట తగలబడింది, నీ పశువులు మరి లేవు, అన్ని కూడా పాడైపోయాయి, ఇదిగో విద్య కూలి నీ సంతానం కూడా చనిపోయారని చెప్తా ఉంటే అతడు మరి అయ్యో దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడి మీద నింద వేయలేదు. కానీ ఏం చెప్తా ఉన్నాడంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, నా తల్లి గర్భంలో నేను దిగంబరనే వచ్చింది, దిగంబరనే అక్కడికి వెళ్తాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయానని చెప్తా ఉన్నాడు. ఎంత చక్కని మాట కూడా. సర్వము కోల్పోయినటువంటి స్థితిలో కూడా దేవునికి మరి ఏ దేవుడి మీద ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడలేదు. కానీ ప్రియమైనటువంటి వారా, దేవుడు స్తుతిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాము. ఎంత మరి చక్కటి విశ్వాసం చూడండి, ఎంత చక్కటి భక్తి చూడండి. ప్రియమైనటువంటి వారా, మనమైతే ఏం చేస్తామంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకు కలిగినటువంటి అపాయాలను బట్టి, మనకు కలిగినటువంటి పైరులను బట్టి దేవుడు లేదు ఇంకా ఏది లేదని చెప్పి మరి విడిచి ఇష్టాంతరంగా తిరిగేటువంటి పరిస్థితి. అయితే ప్రియమైనటువంటి వారు, దారుణమైనటువంటి స్థితిని రుచి చూసి కూడా, భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించి కూడా అతడు దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మనం కనబడతా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారు, ఈ యొక్క దేశమైనటువంటి సమయాన చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు చేసినటువంటి అద్భుతాలు మన మధ్య ప్రభు చేయలేదు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మన మధ్య ప్రభు చేయలేదు. అయితే ప్రియమైనటువంటి వారా, మనందరి అపరాధం నిమిత్తమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డారు. సొగసైనను స్వరూపమైనను ఏమాత్రం లేదు. కానీ ప్రియమైనటువంటి వారా, మన కొరకు సర్వం ఆయన కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రియమైనటువంటి వారా, ఆయన మన మధ్య చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం ఏమిటంటే, కల్వరి శిలువలో మీ నా పాపము నిమిత్తమై ఆయన మరి చనిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారా, ఆయన చనిపోయి ఇదిగో పాప దాసత్వం కింద ఉన్నటువంటి మనల్ని విడిపించి మరి ఆయన గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఇదిగో మనం పాపము అనేటువంటిది మనం నిలనీయకుండా అట్టి భయంకరమైనటువంటి పాప శిక్షను, మనం పొందుకోవాల్సినటువంటి శిక్షను, మనం అనుభవించాల్సినటువంటి శిక్షను, నరకానికి ఈడ్చబడుతున్నటువంటి మనల్ని తప్పించిన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక అట్టి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే మనం ఏమాత్రం కూడా తప్పించుకోలేము. రేపు నేడు రేపు అని వాయిదా వేసుకుంటే కూడా అది మనకు ప్రయోజనం కాదు. కనుక ప్రియమైనటువంటి వారా, దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి రక్షణను మరి మనం నిత్యము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా పలికి బ్రతకాలి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేనేమైనానని దేవుని కేవలం దేవుని కృప చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో మనం బ్రతుకున్నామంటే లేక సమాధానకరమైనటువంటి స్థితిని, తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామంటే అది కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృపని జ్ఞాపకం చేసుకొని మనం నిత్యము మరి దేవుడు అది చేయలేదు ఇది చేయలేదనే దానికంటే ప్రాముఖ్యంగా
అయితే మన దేవుడు చక్కటి ఆయుష్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా మనం ఒక ఉనికి కలగడానికి, ఉనికి కలిగి ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడి మాటలను దీవించిన గాక. చెప్పగలుగుతాం. చాలా చక్కటి దేవుడు ఇచ్చిన మాటలు మనకు ప్రభువు తెలియజేశాడు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం అది మనందరి జీవితానికి చాలా ప్రత్యేకమైన ఆధిక్యత భాగ్యం. పిల్లల దేవుని ఎదురు ఉండి దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించడం అన్నది మనందరికీ శ్రేష్టమైన అనుభూతి. సో ఆ విషయాన్ని దైవజనులు చక్కగా వివరించారు. ఇశ్రాయేలు ప్రజలైన దేవుడు ప్రజలు వారు దేవుని ఎదురు కూడా ఏం చేయాలంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. వారిని ఎక్కడ నిరూపించాడు దేవుడు? పాలు తెలు బానిస సంఖ్యలలో ఉంది. ఒక మాట చెప్పాలంటే వారు చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని జీవించారు. వారికి తృప్తి అన్నం లేకుండా పోయింది, సమాధానం అన్నం లేకుండా పోయింది. దాదాపుగా 430 సంవత్సరాలు బానిస పడుతున్నారు. అలాంటి స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించి శ్రేష్టమైన దేశంలోకి వారిని నడిపించారు. అందుకనే వారిని దేవుడు విడిపించిన తర్వాత వారు ఎక్కడ వెళ్ళారు అంటే, ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు వినుము, ఇది దేవుడు అని జీవం కలిగిన దేవుడు విడిచిపెట్టారు. ఎంత మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు చూడండి. ఎవరు మూర్ఖులండి? ఇశ్రాయేలు ప్రజలు. కొన్ని సందర్భాల్లో వారికంటే అతిమూర్ఖంగా మనం కూడా ఉంటామేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నా మాటకి దేవుడు ప్రజలైన ఇశ్రాయేలు ఆ రోజులు మోషే నాయకత్వం కింద జీవం కలిగిన దేవుడే వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తే వీళ్ళేమన్నారు? ఆ దేవుడు ఏమయ్యాడో, ఆ మోసే ఏమయ్యాడో మాకు కనిపించదు, కానీ మామూలుగా నడవడానికి దేవుడు కావాలన్నారు. అంటే వాళ్ళు కనిపించని శక్తిని కనిపించే పదార్థంలో చూడాలనుకున్నారు. విగ్రహం ఇది బంగారం చేసింది అంతా కూడా పదార్థం, అది మెటల్, ఒక పదార్థంలో చూడాలనుకున్నారు. దేవుడు సర్వశక్తుడైన దేవుడు మోసేతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను చూడాలనుకుంటున్నానంటే నన్ను చూసి నన్ను బతకలేను అని చెప్పిన సందులు కేవలం వాళ్ళ ప్రభావం అలా దాటిపోతున్నప్పుడు తట్టుకోలేకపోయాడు. అందుకని లేఖనం చెప్పింది ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడిని బయటపరచాడు. పరలోకమున్న దేవుణ్ణి అద్వితీయ కుమారుడు తప్ప ఎవరు కూడా చూడలేరు అన్నారు. అంత గొప్ప ఆధిక్యత కలిగిన దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారంటే ఒక బొమ్మలో ఇచ్చాలనుకుంటాము, చాలా వివేకం, చాలా విచారం. ధర్మశాస్త్రాన్ని అప్పుడే ఇచ్చాడు దేవుడు. దేని రూపమైన విగ్రహమైన చేసుకోకూడదు అన్నాడు. ఇదే దేవుని రూపాన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు అన్నాడు. దేవుని రూపాన్ని కూడా విగ్రహాన్ని చేసుకోకూడదు అని. సో వారు ఏం చేశారంటే విగ్రహాన్ని చేసి దేవునికి ఇవ్వవలసిన మహిమ వారు దొంగలించుకొని, దేవుడు పొందవలసిన మహిమ వారు దొంగలించి దేవుడి చిత్తాన్ని వ్యతిరేకంగా బ్రతికిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. సలోని వచ్చారండి, సలోని అమ్మ నాన్న వచ్చారా? చిన్న ఒకసారి వాళ్ళ పేరు దేవుడి కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యేకమైన యాదికతను బట్టి నేను దేవుడిని చూపిస్తూ ఉన్నాను. వారు దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడం, వారు ధృవీకరించి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును ఆరాధించడం వచ్చిన ఫలితంగా దేవుడు వారిని శిక్షించాడని చెప్పడానికి 6 లక్షల మంది బయలుదేరితే 6 లక్షల మంది పైచులకు బయలుదేరితే కేవలం యెహోషువ కాలేబు మాత్రమే పాలుకేరలో ప్రపంచ దేశాన్ని ఉపయోగించుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదేమిటి అంటే, ఎవరైతే దేవుని పట్ల అవిధేయత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల వ్యతిరేక భావం కలిగి ఉంటారో,
ఎవరైతే దేవుని పట్ల ప్రేమలో విడిచిపెట్టి బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా జోక్యాన్ని కలిగేసుకొని పక్కన వైపుకి నడిపిస్తాడని చెప్పడానికి అదొక గుర్తు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలని దైవంలో చక్కగా మనం గుర్తు చేశారు. ప్రతి విషయంలో దానికి యోగులో మనం గుర్తు చేశారు. యోగు ఎలాంటి స్థితిలో కృతజ్ఞతలు చెల్లించాడు చెప్పండి. అంతా కూడా కోల్పోయాడు. ఆస్తులు, అంతస్తులు, తర్వాత చరచరాస్తులు అంటే ప్రాపర్టీని 2 రకాలుగా మనం గుర్తు చేస్తారు. మోగులు ప్రాపర్టీ, మోగులు ప్రాపర్టీ అంటే చరచరాస్తులు అని. అన్నీ కూడా కోల్పోయాడు, విక్కుడుగా అయ్యాడు. అందుకని ఒక మాట అన్నాడు, దేవుని మీద నేరం మోపకుండా, దేవుని మీద దూషణ మోపకుండా, శ్రమలో దేవా నాకు ఎందుకు ఇచ్చావు శ్రమ, దేవా నాకు ఎందుకు ఇచ్చావు ఈ కష్టం, దేవా ఎందుకు ఇచ్చావు నాకు ఈ బాధ అని దేవుని మీద నిర్ణయకుండా, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా ఇచ్చాను, తర్వాత ఎక్కడికి పోతాను, దిగంబరిగానే అక్కడికి పోతాను అని చాలా చక్కగా ఏపు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. సోదరి సహోదరుడు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు మన మనసులో వస్తుంది, దేవుని మాటలు మన ఆలోచనలో వస్తుంది, దేవుని మాటలు మన హృదయంలో పనిచేయడానికి అవకాశం లేదు. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తా ఉన్నాను. చక్కగా ఇంచుమించు 2008 అంటే 18 సంవత్సరాలు నాకు పరిచయం. ఆ పరిచయం మేరకు అప్పుడే మెసేజ్ పెట్టాడు, బ్రదర్ మీసారి మీ దగ్గర రావాలనుకున్నామంటే వెళ్తాం అని వారిని స్వాగతించి మన మధ్యకి తీసుకోవటానికి దేవుడు కృపను బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. వారు సువార్త పరిచయం చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాలకి, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళి అటు కొండ ప్రాంతంలో వ్యక్తులకు లేక ఇంకా నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వారు స్వార్థ ప్రకటన చేసి కరపత్రికలు పంచి చాలా దూరంగా ప్రయాణం చేశారు. వాళ్ళ స్టేట్కి చాలా గమనించాను. దూర ప్రాంతానికి వెళ్ళి వారు సేవ చేసి స్వార్థ ప్రకటన అందరికీ స్వార్థ ప్రకటనను అందించి దేవుని గురించి చెప్పి దేవుని మాటలు పంచి కరపత్రిక రూపంగా వారు దేవుడిని అనేక తెలియచేయడానికి అనుకరించకుండా సాధారణంగా దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. సో వారిని దేవుడు ఎక్కువగా వారి పరిచయం, వారి కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా దీన్ని ఆస్వాదించాలని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాం. మన ప్రాంతానికి ఒకసారి వచ్చారు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు మన పరిచయం చూశారు. సో వారందరూ ఒక టీమ్గా బయలుదేరి సువార్త పరిచయంలో ఉన్నారు. వారి కుటుంబాలను భద్రం సంగతి ప్రభు బట్టి నేను మనం చేస్తూ ఉన్నాను. మంచిది. చిన్న ప్రార్థన